నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన రాజరాజేశ్వరీదేవి, లలితా పరమేశ్వరీదేవి, భువనేశ్వరీదేవిని ఏ విధంగా ఆరాధన చేస్తే సమస్త శుభాలు కలుగుతాయో పరిశీలిద్దాం. శుక్రవారానికి అధిపతి శుక్రుడు, శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరీదేవి. ఈ రాజరాజేశ్వరీదేవినే లలితా పరమేశ్వరీదేవి అనే పేరుతో, భువనేశ్వరీదేవి అనే పేరుతో పిలుస్తారని దేవీ భాగవతంలో చెప్పడం జరిగింది. దేవీ భాగవతం ప్రకారం మణిద్వీపంలో చింతామణి గృహంలో భువనేశ్వరీదేవి అనే పేరుతో రాజరాజేశ్వరి అమ్మవారు స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటారని చెప్పడం జరిగింది. శుక్రవారం సందర్భంగా భువనేశ్వరీదేవికి సంబంధించినటువంటి వైభవాన్ని మనం పఠించినట్లయితే రాజరాజేశ్వరీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. భువనేశ్వరి అమ్మవారి గురించి దేవీ భాగవతంలో ఏం చెప్పారంటే, రక్తమాల్యాంబరధరాదేవి రక్తగంధానులేపన సురక్త నయన కాంతా విద్యుత్ కోటి సమప్రభ అంటూ దేవీ భాగవతం వర్ణించింది. అంటే భువనేశ్వరీదేవి మణిద్వీపంలో చింతామణి గృహంలో ఎరుపు రంగు పూలమాలికలు ధరించి ఉంది, ఎర్రటి గంధాన్ని ధరించి ఉంది. సురక్తనయన కాంతా విద్యుత్ కోటి సమప్రభ, ఎరుపు రంగు గంధాన్ని ధరించి ఎర్రటి నేత్రాలతో కోటి సూర్యులు వెలుగుతున్నట్లు ప్రకాశిస్తూ ఉంది. సుచారు వదన రక్తదంతఛద విరాజిత, ప్రసన్నమైనటువంటి వదనంతో మణిద్వీపంలో అమ్మవారు ఉంది. రక్తదంతఛద విరాజిత అంటే రాక్షసులను అమ్మవారు ఒకానొక సమయంలో తన దంతాలతో కొరికి సంహరించటం వల్ల అమ్మవారి దంతాలు దానిమ్మ పండు గింజల్లాగా మెరుస్తూ అమ్మవారికి రక్తదంతి అనే పేరు వచ్చింది. అందుకే సుచారు వదన రక్తదంతఛద విరాజిత అంటూ కీర్తించారు. రమా కోట్యధిక కాంత్య సూర్యబింబ నిభాకిల అంటే 1000 మంది సూర్యులు, 1,000,000 మంది సూర్యులు ఒక్కసారి ఉదయిస్తే ఎంతటి ప్రకాశం ఉంటుందో అంతటి ప్రకాశంతో అమ్మవారు వెలుగుతూ ఉందని అర్థం. వరపాశాంకుశాభీష్టధర శ్రీ భువనేశ్వరి అంటే పాశము అంకుశము ధరించి భువనేశ్వరీదేవి మణిద్వీపంలో ఉంది. అదృష్టపూర్వ సాదృష్ట సుందరి స్మితభూషణ అంటే త్రిమూర్తులు వాళ్ళ అదృష్టంతో ఈ భువనేశ్వరి అమ్మవారిని చూశారని అర్థం. హ్రీంకార జపనిష్టైస్తు పక్షి బృందైర్ని సేవిత, అమ్మవారు మణిద్వీపంలో కూర్చొని ఉంటే అమ్మవారి చుట్టూ పక్షులు హ్రీం హ్రీం అనే అక్షరం జపిస్తూ చుట్టూ తిరుగుతున్నాయి. అరుణా కరుణామూర్తి కుమారి నవయవ్వన, అమ్మవారు నిత్య నూతన యవ్వనంతో విరాజిల్లుతూ మణిద్వీపంలో ఉందని అర్థం. కనకాంగద కేయూర కిరీట పరిశోభిత, ఆడవాళ్ళు భుజాలకు పెట్టుకునే వంకీలను కేయూరాలు అంటారు. అలాంటి కేయూరాలు అనేటటువంటి ఆభరణాలు ధరించి భువనేశ్వరీదేవి మణిద్వీపంలో ఉందని అర్థం. కన శ్రీచక్ర తాటంక విటంక మదనాంబుజ, అమ్మవారు చెవి కమ్మలు అంటే తాటంకాలను సూర్యచంద్రులుగా ధరించి ఉందని దీనిలో ఉన్నటువంటి అంతరార్థం. అలాంటి భువనేశ్వరి రూపాన్ని త్రిమూర్తులు దర్శించారని దేవీ భాగవతంలో మనకు చెప్పడం జరిగింది. కాబట్టి అమ్మవారికి సంబంధించిన ఈ వర్ణన మొత్తం కూడా దేవీ భాగవతంలో చెప్పడం జరిగింది. భువనేశ్వరి అమ్మవారికి సంబంధించిన ఓం భువనేశ్వరి అయి నమః అనే మంత్రాన్ని పఠిస్తూ శుక్రవారం సందర్భంగా గంధం రాసిన మారేడు దళాలతో అమ్మవారిని ఆరాధన చేసినట్లయితే అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై శుక్రగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే శుక్రవారం సందర్భంగా రాజరాజేశ్వరి అష్టకాన్ని పఠించినా లేదా శ్రవణం చేసినా కూడా శుక్రగ్రహ దోషాలు తొలగిపోయి మణిద్వీపంలో చింతామణి గృహంలో ఉన్నటువంటి రాజరాజేశ్వరీదేవి భువనేశ్వరీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా శనిగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి పంచముఖ ఆంజనేయ స్వామిని ఏ విధంగా ఆరాధన చేయాలో పరిశీలిద్దాం. నమస్కారం. ఉపరతానంటే అంతకు ముందు సృష్టి పూర్తి కాగానే లయమై బ్రహ్మములో మళ్ళీ సృష్టి అయ్యేటప్పటికల్లా 3 కళ్ళు తెరుచుకోగానే సత్వరజస్తమో గుణములు నియామకులు 3 వచ్చారు. ఆ 3 మళ్ళీ నీ కళ్ళ నుంచి తీసుకువచ్చి సృష్టి స్థితిలయలు చేస్తున్నావు అని అనిపిస్తున్నదమ్మా నీ 3 కళ్ళను చూస్తే అన్నారు. ఇందులో రహస్యం ఉన్నదండి. వాళ్ళు 3 కదా, 3కి 3 అక్షరాలు ఉన్నాయి శాస్త్రంలో. కకారో బ్రహ్మవాదీచ, అకారో విష్ణువాచక, మకారో రుద్రవాదీచ. ఇది కామశబ్దానికి అర్థం. కకారము బ్రహ్మను తెలియజేస్తుంది. అంటే సృష్టికి సంబంధించినటువంటి రజోగుణ నియామకత్వం బ్రహ్మ. స్థితికి సంబంధించిన విష్ణువుని తెలియజేసే అక్షరం అకారం. ఇక
రుద్రుని తెలియజేసే అక్షరం మకారం, లయానికి సంబంధించింది. కా, ఆ, మా, కామ, ఈ 3 అక్షిలో కలిగింది కనుక కామాక్షి అని పేరు అన్నారు ఇక్కడ. అది కామాక్షిరామ అని అర్థం. సృష్టి స్థితి లేలు చేస్తున్న కళ్ళండి ఇక్కడ కామాక్షి. ఇది ఒక అర్థమైతే ఇంకొక అర్థం ఉన్నది. భక్తులు ఏది కోరికను నమస్కరించినా తన చూపులతోనే కోరికలు తీరుస్తోంది కనుక భక్తుల కామనలు తీర్చే చూపులు కనుక కామాక్షి అని లౌకిక అర్థం. తాత్విక అర్థం బ్రహ్మ విష్ణు రుద్రులు ఆ 3 కళ్ళల్లో ఉన్నారు. బ్రహ్మ విష్ణు రుద్రులు ఉన్నారంటే సత్వరజస్తమో గుణములు 3 ఆ కళ్ళ నుంచి చూపిస్తోంది ఆ తల్లి ఇక్కడ అంటూ ఆ ముగ్గురిని ఆ కళ్ళల్లో పెట్టుకుని ఆ 3 గుణముల సరిహద్దు రేఖల్లా కాటుకు పెట్టుకుని 3 కళ్ళు ప్రకాశిస్తున్నాయమ్మా అని 3 కళ్ళని ఇంత చక్కగా చెప్తూ రజసత్వం బిభ్రత్తమ ఇది గుణానాం త్రయమివ, 3 గుణములను కళ్ళతోనే నియంత్రిస్తున్నాను అన్నట్లుగా చూపిస్తున్న కన్నులకు నమస్కారము. ఇంతవరకు కన్నులను వర్ణించి ఆ కనులు చేయవలసినది ఏమిటి అంటే ఇక్కడ ఆకాంక్షలో నా పట్ల కరుణ చూపించుగాక అన్నారు. ఇప్పుడు తర్వాత శ్లోకంలో ఆ కనుచూపులు నన్ను పవిత్రము చేయుగాక అన్నారు. పవిత్రము అంటే శుద్ధులమైపోవాలి ఇక్కడ. అలాగే పవిత్రం అనే మాటకు శుద్ధత అని ఒక అర్థము. పవిత్ర అన్నారు. పవి అంటే వజ్రాయుధం, గట్టి దెబ్బని పవి అంటారండి. త్ర అంటే రక్షించినది, గట్టి దెబ్బ తగలకుండా రక్షించడాన్ని పవిత్రం అంటారు అన్నారు. చూశారు ఇక్కడ. అదే పవిత్రీకర్తున్న అంటే మమ్మల్ని శుద్ధి చేయుగాక అని ఒక అర్థము. మాకు పెద్ద దెబ్బ తగలకుండా కాపాడుగాక అన్నారు. పెద్ద దెబ్బ ఏమిటో తెలుసా? అన్నిటికంటే గ్రేటెస్ట్ క్లాస్ అజ్ఞానం. తెలుసుకోండి ఇక్కడ అజ్ఞానం గ్రేటెస్ట్ క్లాస్ కనుక జ్ఞానం పొందకుండా చచ్చిపోతే గ్రేటెస్ట్ క్లాస్ అంది ఉపనిషత్తు. జ్ఞానం పొందవయ్యా అంది ఇక్కడ. అది గ్రేటెస్ట్ క్లాస్ అనిపించాలంటే దానికో జ్ఞానం ఉండాలి. అవునా లేదా? కొందరికి అంత నష్టపోతున్నామని కూడా తెలియదు. అంత మాత్రానికి జ్ఞానం లేకపోతే ఏమైపోయింది అంటాడు వాడు. ఏం చేస్తాం? కర్మ. ఇంకా చెప్పాలంటే మృత్యువుకి పెద్ద దెబ్బ అని పేరండి. పెద్ద దెబ్బ మృత్యువే, దాన్ని మించిన దెబ్బ ఏమీ లేదు. అలాంటి మృత్యువు లేకుండా కాపాడుతాయిట ఆ కళ్ళు. అందుకే పవిత్రం అనే మాటకి ఇంత అర్థం చెప్పారు. శుద్ధిని చేస్తాయి, నేను రక్షిస్తాయి, అజ్ఞానాన్ని పోగొడతాయి, మృత్యువుని పోగొడతాయి. ఆ మాటకు వస్తే అజ్ఞానమే మృత్యువు అన్నాడు ఉపనిషత్కారుడు. ప్రమాదం వై మృత్యువహం బ్రవీమి అంటాడు సనస్సు జాతుడు, సనస్సు జాతీయంలో. అజ్ఞానమే మృత్యువుని తీర్చేశాడు. జ్ఞానమే అమృతము, అజ్ఞానమే మృత్యువు ఒకే మాట. అది మృత్యువు లేదు పో అన్నాడు ఆయన. మృత్యువు లేదా? లేకపోవడం ఇద్దరు చచ్చిపోతున్నారు కదా. చచ్చిపోయేది ఎలాగో చచ్చిపోతుంది, చచ్చిపోయినది ఎలాగో చచ్చిపోదు. నువ్వు చావని వాడివి, ఆ జ్ఞానం ఉంటే నీకు చావే లేదన్నాడు ఇక్కడ. అది లేదుగా, అయితే నీకు చావు ఉంది. చావుని జ్ఞానంతో జయించన్నాడు. ఎంత రమ్య! దీని పేరు సనస్సు జాతీయమని పెద్ద మాట. దానికి ఒకటే ఫార్ములా, ప్రమాదం వై మృత్యుమహం బ్రవీమి. కానీ అజ్ఞానమే మృత్యువు, ఆ మృత్యువే పెద్ద దెబ్బ. ఆ దెబ్బ తగలకుండా కాపాడగలిగే జ్ఞానప్రదాయకం అమ్మవారి యొక్క చూపు. చూపు అంటే మన శరీరంలో మొత్తం లైట్ యొక్క ప్లేస్ చూపు, కాంతి స్థానం. అమ్మవారి చూపు అంటే కాంతి, కాంతి అంటే తమసోమా జ్యోతిర్గమయ అంటే జ్ఞానం. అమ్మవారి కనుల చూపుల ఫలం జ్ఞానం. అందుకే కామాక్షి అని అనగానే 3 కళ్ళతో జ్ఞానాన్ని ఇవ్వాలండి అమ్మ. త్రిపురోపనిషత్తు చెప్పిన దాని యొక్క ప్రమాణం బట్టి భగవత్పాదుల వారు ఇందాక చెప్పినటువంటి రజసత్వ తమో గుణముల గురించి చెప్పారు. త్రిపురోపనిషత్తులో రవి రజోగుణానికి, చంద్రుడి సత్వగుణానికి, అగ్ని తమో గుణానికి ప్రతీకలుగా చెప్పబడింది. అది 3 కన్నుల్ని 3 గుణములకు చెప్తూ 3 గుణముల నియామకులు ముగ్గురిని చూపిస్తూ కామాక్షి చూపించారు భగవత్పాదుల వారు. అంటే శాస్త్ర ప్రమాణం అలా ఉంటుంది వారి వద్ద. ఇప్పుడు అమ్మా నీ కనుచూపులు నన్ను పవిత్రం చేయుగాక. ఏడాదికోసారి గంగ వద్దకు వెళ్ళి సంకల్పం చెప్పుకొని గంగలో తనివి తీరా స్నానం చేస్తే మనం పవిత్రులమైపోతాం, అందులో సందేహం లేదండి. అలాగే యమునకు కూడా శక్తి ఉన్నది. ఇలాగ ఆయా నదుల్లో దిగి స్నానం చేసి పవిత్రులవుదాం అనుకుంటాం. కానీ నీ ముందు కూర్చుని ఉంటే నీ కళ్ళ చూపులు మా మీద పడితే నదుల్లో స్నానం చేసినంత పవిత్రులమైపోతామమ్మా నీ కనుచూపుల్లో అన్నారు ఇక్కడ. నదిలో స్నానం చేయగానే ముందు దాహం పోతుంది, తాపం పోతుంది, పాపం పోతుంది. 3 ఏకకాలంలో దాహం తాపం పోవడం భౌతికంగా ఎక్స్పీరియన్స్. నిజానికి దాహతాపాలు కూడా అంతరంగికంలో కూడా ఉంటుంది. ఎప్పటికీ తీరని దాహం అనుకుంటుంది. ఎన్ని విషయాలు మింగుతున్నా, ఎంత విషయాస్వాదన చేస్తున్నా ఇంకా తనివి తీరట్లేదు, అదే దాహం. ఇన్ని పొందుతున్న ఏదో తాపం అది ఉంది. అవి అజ్ఞాన జనితాలు. ఆ దాహతాపాలు కూడా పోగొట్టి ఈ అజ్ఞానానికి మూలమైనది ఆయన పాపాన్ని కూడా పోగొడుతుంది. దాహ తాప పాప నాశకం తీర్థస్నాన ఫలం. అందుకే గంగకి వెళ్ళాలి, యమునికి వెళ్ళాలి. కానీ నీ కనుచూపులు పడితే ఇంకే నది కావాలమ్మా? అదే గొప్పది. అదే నీ కనుచూపులనే నదులు
మమ్మల్ని పవిత్రము చేయుగాక అంటున్నారు. ఈ శ్లోకాలు చదివితే మనం పవిత్రమైపోయినట్లే. పవిత్రీకర్తున్నః పశుపతి పరాధీన హృదయే దయామిత్రైర్నేత్రైః అరుణధవళ శ్యామ రుచిభిః నదశోణో గంగా తపనతనయేతి ధ్రువమముం త్రయాణాం తీర్థానాముపనయసి సంభేదమనఘం. అమ్మా, అముం అనఘం సంభేదం అంటే గొప్పదైనటువంటి ఈ కలయిక, త్రివేణి సంగమం అన్నారు కదా, 3 నదుల కలయిక మాకు ఏర్పడుతుంది ఇక్కడ. 3 కళ్ళు కదా, ఈ 3 కళ్ళు కలిసి ఒకే చూపుగా మాకు వస్తున్నప్పుడు 3 నదులు కలిసి ఒక ప్రవాహంలో వస్తున్నట్లు. 3 కళ్ళ నుంచి అమ్మ కరుణే కురిపిస్తుంది అంటే 3 నదుల నుంచి ఒక ధార వచ్చినట్లు వస్తుంది ఇక్కడ. ఆ 3 నదుల్లో ఉన్న జలం ఒక్కటే, నదుల్లో జలమే ఉంటుంది. నీ 3 కన్నుల్లో ఒకే జలం ఉంది, దయ అనబడే జలం అన్నారు. 3 కామన్గా ఉండే దయ. అందుకే సూర్యుడి నుంచి దయ కురిపిస్తుంది అమ్మ, చంద్రుడి నుంచి దయనే కురిపిస్తుంది, అగ్ని నుంచి దయనే కురిపిస్తుంది. 3 పూటలా దయనే ఇస్తుందండి ఆ తల్లి. పగలు రాత్రి సంధ్యాకాలంలో అమ్మ కళ్ళు దయనే ఇస్తున్నాయి. కానీ సర్వకాలంలో దయే కురిపిస్తోందన్న భావం తెచ్చుకోండి. ఆ దయలో తడిసి ముద్దవుతున్నాం. అని 3 కన్నులు దయామిత్రై, దయకు మిత్రములు. అటువంటి నేత్రములతో పైగా 3 కళ్ళకు నదులకు రంగులు ఉన్నట్లు నీ 3 కళ్ళకి 3 రంగులు ఉన్నాయమ్మా. ఎందుకంటే గంగా నది తెల్లగా ఉంటుంది, యమునా నది నల్లగా ఉంటుంది, శోణా నది ఒక నది ఉన్నది, ఆ శోణా నది ఎర్రగా ఉంటుంది. ఈ శోణా నది ఉత్తరప్రదేశ్ బీహార్ ప్రాంతాల్లో ప్రవహిస్తూ ఉంటుంది. దాంట్లో గణపతి శిల్లు దొరుకుతాయి. అందులో దొరికే శిల్లన్నీ గణపతి శిల్లు, దాన్ని శోణా నది అంటారు. ఈ 3 నదులు కూడాను గంగా తపనతనయా శోణం, నదశోణో గంగా తపనతనయా. శోణా నది, గంగా నది, తపనతనయ అంటే సూర్యపుత్రిక అంటే యమున. ఈ 3 నదుల యొక్క సంభేదము కలయికగా కనబడుతూ మమ్మల్ని పవిత్రము చేయుగాక. సర్వం శ్రీ లలితా మహాత్రిపుర సుందరి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం సవిత్రే నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. దుర్గాదేవి యొక్క విశిష్టవంతమైనటువంటి పూజలు శత్రునాశనానికి నాంది పలుకుతాయి. దుఃఖనాశిని దుర్గ. అందుచేత శుక్రవారం నాడు దుర్గాదేవిని తప్పనిసరిగా పూజించాలి. దుర్గకు సంబంధించిన సప్తశ్లోకి స్తోత్ర పఠనం అత్యధికమైనటువంటి విధి విధానాన్ని మనకు ప్రసాదిస్తుంది. అంతఃశత్రువులను సంహరించేటువంటి శక్తి దుర్గకు ఉంది. దుఃఖనాశిని దుర్గాదేవి. మాతర్మే మధుకైట భగ్ని మహిష ప్రణాపహారోద్యమే హేలా నిర్మిత ధూమ్రలోచన వదే ఏ చండ ముండార్ధిని అంటూ దుర్గమ్మ తల్లిని ప్రార్థించేటువంటి శ్లోకాలు కోకొల్లలుగా ఉన్నాయి మనకు. అంతేకాకుండా దుర్గా సప్తశ్లోకి అనేటువంటి విధి విధానంలో ఆ తల్లికి మనం నమస్కృతాంజలి ఘటిస్తూ దేహి సౌభాగ్యమారోగ్యం, దేహి దేవి పరం సుఖం, రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి అని చెప్పేసి కూడా ప్రార్థించాలి. అంతేకాదండి, అనూహ్యమైనటువంటి విచిత్రాది విచిత్రమైనటువంటి అనారోగ్యాలు సంభవించినప్పుడు సప్తశ్లోకిలో ఉన్నటువంటి రోగానశేషానపహంసి తుష్టాం పృష్టాతు కామాన్ సకలానభీష్టాన్ తల్లిని ప్రార్థిస్తే చాలు, శూలంతో ఆ అనారోగ్యాన్ని పారద్రోలుతుంది చక్కని తల్లి. అందుకే ఆ తల్లి ఆశ్రిత మందార వల్లి, పిలిచిన పలుకు దేవత. అటువంటి చక్కని తల్లిని నిశ్చలంగా త్రికరణ శుద్ధితో చక్కటి పూలతోనూ కుంకుమతోనూ పూజించి
పరమాన్నం నైవేద్యంగా సమర్పించడంతో పాటుగా ఆ దుర్గమ్మ తల్లికి చిత్రాన్నం అంటే ప్రీతికరం కాబట్టి చిత్రాన్నాన్ని తల్లికి నివేదన చేసి 10 మందికి కనుక పంచినట్లయితే మనకు చాలా చక్కటి అభివృద్ధిని కలిగింపచేస్తుంది. అంత గొప్ప విశేషకరం శుక్రవారం నాడు మనం ఆచరించి తరిద్దామా? సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధో బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం 5:54, సూర్యాస్తమయం 6:20. తిథి పంచమి సాయంకాలం 5:07 వరకు. నక్షత్రం జ్యేష్ఠ ఉదయం 8:21 వరకు. వర్జం సాయంకాలం 5:01 నుంచి 6:45 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:23 నుంచి 9:13 వరకు. మరల మధ్యాహ్నం 12:32 నుంచి 1:21 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 3:25 నుంచి 5:09 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం మత్స్య జయంతి. మత్స్యస్వామిని ఆరాధించుకోవడం ద్వారా మనలో జ్ఞానాన్ని రక్షించుకునేటువంటి శక్తి ఏర్పడుతుంది. అలాగని ఎందుకు జ్ఞానాన్ని రక్షించుకోవాలి అంటే మనకి తెలిసిన విషయాలే పొరపాట్లు చేసేస్తుంటామండి. అందుకనే ఆయుర్వేదంలో అంటారు ఏమంటే మనకు వచ్చే అనారోగ్యాల్లో 95% అనారోగ్యాలు ప్రజ్ఞాపరాధం వల్ల వస్తాయి అని. ప్రజ్ఞాపరాధం అంటే ఏంటి? తెలిసి చేసే తప్పులు అని అర్థం. అలా కాకుండా జ్ఞానం సుస్థిరం కావడానికి ఆ మత్స్యావతార పూజ బాగా ఉపకరిస్తుంది. అలాగే శుక్రవారం కాబట్టి లక్ష్మీనారాయణులకు మారేడు దళాలతో అర్చన చేసుకోవడం. అలాగనే లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 సార్లు, లక్ష్మీ హృదయం 5 సార్లు, కనకధారాస్తవం 3 సార్లు పారాయణ చేసుకోవడం విశేషమైన సత్ఫలితాలను అందజేస్తుంది. నేటి ఆణిముత్యాలు. నోరు జారిన మాట, గడిచిపోయిన కాలం, పోగొట్టుకున్న అవకాశం తిరిగి లభించవు. తల్లిదండ్రులంటే ప్రత్యక్షమైనటువంటి పరమేశ్వర స్వరూపాలు. నా మాట విను, అందుకని నేను తల్లిదండ్రుల్ని గౌరవిస్తున్నానన్నాడు. ఆవిడంది ఇంత చెప్పవలసిన అవసరం ఏమిటి? నాకు కూడా తెలుసు తల్లిదండ్రులు అంత గొప్పవాళ్ళే, నేను మీతో అరణ్యానికి వచ్చేస్తానని.
అది రామచంద్ర ప్రభు అంటే. తండ్రి పంపిస్తున్నాడని బాధతో వెళ్ళలేదు, తండ్రి మీద అంత ప్రేమతో వెళ్ళాడు. తండ్రి అంటే బతికున్నంత కాలం కొడుకు మీద వ్యామోహమే, పుత్రేష అని, అది ఒక ఈష. అసలు ఆ కొడుకు మీద అంత వ్యామోహం ఉంటుంది తండ్రికి. అటువంటి కొడుకు ఆ తండ్రికి తద్దినం పెట్టడం. మహానుభావుడు అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు. అరణ్యవాసానికి వెళ్ళిపోయిన తరువాత భరత శత్రుఘ్నులు వచ్చి చెప్పారు. అప్పటి వరకు తెలియదు నాన్నగారు చచ్చిపోయారని. నాన్నగారు చనిపోయారన్నాడు. నాన్నగారు చనిపోయారు అన్న తర్వాత రామచంద్రమూర్తి నోటి వెంట వచ్చిన మొట్టమొదటి మాట ఏమిటో తెలుసా? ఎందుకు వచ్చిన కొడుకుతనం? మయాచాపి నసంస్కృత అన్నాడు. తండ్రి చచ్చిపోతే పెద్ద కొడుకు అంత్యేష్టి సంస్కారం చెయ్యాలి. తండ్రి శరీరం విడిచిపెట్టేసిన తర్వాత వ్యానవాయువు వదిలిపెట్టదు శరీరాన్ని. ఇంకా శిథిలమైన కోట మీద బోర్డు పెట్టుకుని ఇది ఫలానా వారి స్థలం అనుకున్నట్టే పట్టుకుంటుంది. కొడుకు శ్మశానంలో హోమం చేస్తాడు, ఆనంద హోమం అని జ్ఞాతుల కోసం చేస్తూ, నాన్నగారండి శరీరం వృద్ధాప్యాన్ని పొందింది నాన్నగారండి, పెద్దదైపోయింది, జర్జరీభూతం అయిపోయింది, ఇది ఇంకా మీకు పనికిరాదు నాన్నగారండి, నా మాట వినండి, వదిలిపెట్టేసేయండి నాన్నగారండి, మీరు పితృదేవతా స్థానానికి వెళ్ళండి, ఇక నుంచి మమ్మల్ని ఆశీర్వదించండి, మన వంశంలో పుట్టిన అందరినీ ఆశీర్వదించండి అంటారు. అందుకే జ్ఞాతులందరూ కలిసి భోజనం చేస్తారు 11 రోజులు మైలబట్టి. వాళ్ళు పితృదేవతా స్థానానికి వెళ్ళి ఆశీర్వచనం చేస్తాడు. కొడుకు చెప్పిన మాట వదిలేస్తాడు. అందుకు కొడుకని ఏడవడానికి కారణం అది. అంతేకాని ఆ కొడుకు ఆ సంస్కారం చెయ్యని దానికి, ఆ కొడుకు స్నానం చేయించని దానికి, ఆ కొడుకు ప్రేతాన్ని వహించని దానికి, అంత్యేష్టి సంస్కారం చెయ్యని దానికి, శౌచ స్నానం చేసి సింహాసనానికి నీరాజనం ఇవ్వని దానికి కొడుకుండి ప్రయోజనం ఏమిటి? ఏడిచాడు రాముడు. మయాచాపి నవసంస్కృతి, నేను దశరథ మహారాజు గారికి అంత్యేష్టి చెయ్యలేదు, మీరు కొడుకులు అన్నాడు. భరత శత్రుఘ్న మీరు చేశారు, నేను ఉండి పెద్ద కొడుకుని అరణ్యంలో ఉన్నాను, తండ్రి చచ్చిపోయాడని కూడా నాకు తెలియదు. సీతమ్మని పిలిచి అంటాడు, సీతామృతస్తే శ్వశుర పితాహీనోసి లక్ష్మణ అన్నాడు. ఏమి ధర్మమూర్తో, సీత నీ మామగారు చనిపోయారన్నాడు. తన తండ్రి గారు చనిపోయారు అనకూడదా? లోకంలో అందరికన్నా గొప్పవాడు ఆడపిల్లకి ఎవరంటే మామగారు. మామగారు తన ఇంటికొచ్చిన కోడల్ని చూసుకుని మురిసిపోతాట. ఎక్కడ పుట్టిన పిల్లో, ఎక్కడ పెరిగిన పిల్లో, తన ఇంటి పేరు వదిలేసింది, తన వంశం వదిలేసింది, ఇక్కడికొచ్చి నా కొడుకు తేజస్సుని వహించి ప్రసవ వేదన పునర్జన్మంత కష్టపడి నా వంశాన్ని నిలబెట్టి నన్ను తాతని చేస్తోంది. మామగారిలాంటి వ్యక్తి ఇక ఆడదానికి లేడు. సీతామృతస్తే శ్వశుర, నీ మామగారు వెళ్ళిపోయాడు, ఇక లేడు మామగారు నీకు. పితాహీనోసి లక్ష్మణ, నీకు తండ్రి లేడు, నీకు తండ్రి లేడంటే నాకు తండ్రి లేడని. తమ్ముణ్ణి చూసి, అరే రే నన్ను అనుగమించి వచ్చేసావురా, నా కోసం వచ్చేసావురా, తండ్రి ఉండగా నాలో తండ్రిని చూసుకున్నావురా, నాతో వచ్చేయడం వల్ల నీకు కూడా భాగ్యం పోయిందిరా. ఆఖరి నా నాన్నగారు ఏం పలవరించారో, ఏమి ఏడిచారో దగ్గర లేవు, నువ్వు కూడా వదిలేసుకున్నావురా, నువ్వు తండ్రి లేనివాడివి అయిపోయావురా. ఇప్పుడు ఎంత బాధపడ్డాడో ఆ తండ్రి కోసం. మహానుభావుడు గారపిండి ముద్ద రేగుపళ్లతో కలిపి తద్దినం పెట్టినప్పుడు యజమాని తను ఏం తింటాడో దాంతో పెట్టాలి పితృదేవతలకి. తను గారపిండి ముద్దలు తింటున్నాడు కాబట్టి గారపిండి ముద్ద రేగుపళ్లతో కలిపి పితృపిండాలు పెట్టాడు. కౌసల్యాదేవి కష్టపడి పైకెక్కుతూ రాముడున్న ఆశ్రమం దగ్గరికి చూసింది గారపిండి ముద్దలు దర్భలు చూసి, అయ్యో నా కొడుకు ఇప్పుడు గారపిండి ముద్ద తింటున్నాడు రేగుపళ్ళు, అందుకని తండ్రికి కూడా అలాగే పెట్టాడనమాట ఆ పిండం అంది. తండ్రి పేరు చెప్తే అంతా కుమిలిపోయాడు, నేలబడి ఏడిచాడు. సీతాపురస్తాద్వ్రజతు త్వమేనమభితో వ్రజ అహం పశ్చాద్గమిష్యామి గతిర్హేషాసు దారుణ అన్నాడు. సీత దారుణమైన నడక నడుద్దాం మనం జీవితంలో, ఆ నడక కోరుకోకూడదు. ఇవాళ అలాంటి నడక నడుద్దాం, నువ్వు ముందు నడు, నేను వెనక నడుస్తానన్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఇలా అర్జునుడు సైంధవ వీరులను జయించాడు. తర్వాత ఇష్టానుసారం పరిగెత్తుతున్న యాగాశ్వం వెంట వేగంగా వెళ్ళాడు. అర్జునుడి వీరత్వాన్ని వృద్ధి చేస్తూ ఆ అశ్వం స్వేచ్ఛగా ఆయా దేశాల్లో
తన ఇష్టం వచ్చినట్లుగా తిరిగింది. తర్వాత అది అర్జునుడితో కలిసి మణిపూర రాజ్యంలోకి వెళ్ళింది. అన్నాడు వైశంపాయనుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 79వ అధ్యాయం. వైశంపాయనుడు ఇలా చెప్పాడు: ఓ జనమేజయ, ఆనాటి కాలంలో మణిపూర రాజ్యాన్ని బభ్రువాహనుడు పాలిస్తున్నాడు. అతడు అర్జునుడి యొక్క కుమారుడు. ఆ బభ్రువాహనుడు తన తండ్రి తన రాజ్యానికి వచ్చాడని విని విప్రులను ముందుంచుకొని ఎంతో వినయ విధేయతలతో బయలుదేరాడు. తనతో పాటు సమృద్ధిగా ధనం తీసుకొని నగరం నుంచి బయటకు వచ్చాడు. ఇలా మణిపుర అధిపతియే తనకు ఎదురు వస్తూ ఉంటే అర్జునుడు క్షత్రియ ధర్మాన్ని గుర్తు చేసుకొని అతడిని ఆదరించలేదు. ఇలా కోపంగా బభ్రువాహనుడితో ఇలా అన్నాడు: ఓ కుమారా, నీ ఈ పద్ధతి ఏమీ బాగాలేదు. నువ్వు క్షత్రియ ధర్మాన్ని పాటించలేదు. నీలో ధైర్యం ఎక్కడికి పోయింది? నీలో పౌరుషం ఎక్కడికి పోయింది? ఏమిటి సాధువర్తన? రాజు ఎవడైనా సాధువుగా ఉంటాడా చెప్పు? ధర్మరాజు యొక్క యాగాశ్వాన్ని రక్షిస్తూ నేను నీ దేశంలోకి వస్తే నువ్వు నన్ను ఎదిరించి ఎందుకు పోరాడవు? నా పైన కత్తి ఎందుకు దూయవు? నేను యుద్ధానికై వచ్చాను. అలాంటి నన్ను నువ్వు సౌమ్యంగానే ఎదుర్కొంటున్నావు కనుక నువ్వు క్షత్రియ ధర్మం నుంచి వెలియవేయబడ్డావు. ఛీ, నువ్వు దుర్బుద్ధివి. నువ్వు చేస్తున్న పని నిందించదగింది. శాంతితో నన్ను ఒక స్త్రీలాగా ఎదుర్కొంటున్నావు. నువ్వు బ్రతికి ఉండటం వల్ల ఏ ప్రయోజనం లేదు. నేను ఆయుధాలను కనుక వదిలేసి ఇక్కడికి వచ్చినట్లయితే నీ ఈ ప్రవర్తనను మెచ్చుకునేవాడిని. కానీ నేనిప్పుడు ఆయుధాలతో వచ్చాను కదా, కనుక నిన్ను నేను మెచ్చుకోనన్నాడు. అప్పుడు ఆ మాటలను బభ్రువాహనుడి సవతి తల్లి, అర్జునుడి భార్య అయినటువంటి ఉలూపి సహించలేకపోయింది. కొడుకును కన్న తండ్రే అన్ని మాటలు అంటుంటే తట్టుకోలేకపోయింది. ఆమె సర్పరాజు కూతురు, సర్పకన్య కనుక ఒక్కసారిగా ఉలూపి భూమిని ఛేదించుకొని పైకి వచ్చింది. బభ్రువాహనుడు తల వంచి ఆలోచిస్తూ ఉండటాన్ని చూసింది. యుద్ధం చేయాలని ఉపలాట పడుతున్న భర్తను చూసింది. కన్నతండ్రే కొడుకును నిలదీస్తూ ఎన్నోసార్లు నిందిస్తూ ఉండటాన్ని చూసి భరించలేకపోయింది. ధర్మాత్ముడైన బభ్రువాహనుడితో ఉలూపి ఇలా చెప్పింది: ఓ పుత్ర, నేను నీకు సవతి తల్లిని. నేను నాగపుత్రికను. నా పేరు ఉలూపి. నా ఆజ్ఞను పాటించు. దానివల్ల నీకు ఉత్తమ ధర్మం లభిస్తుంది. ఇప్పుడు నువ్వు నీ తండ్రి అయినటువంటి ఈయనతో యుద్ధం చేయి. నువ్వు యుద్ధం చేస్తే ఈయన సంతోషిస్తాడు, ఇందులో సందేహమే లేదు అన్నది. ఇలా ఉలూపి బభ్రువాహనుడితో రోషాన్ని పెంచింది. దాంతో బభ్రువాహనుడు అర్జునుడితో యుద్ధం చేయాలని మనస్సులో నిశ్చయించుకున్నాడు. వెంటనే బంగారు కవచం, కిరీటం ధరించాడు. బభ్రువాహనుడి రథంలో వందల కొద్ది అమ్ముల పొదలు ఉన్నాయి. సకల ఆయుధ సామగ్రి కూడా ఉంది. అతడి రథానికి సేవకులు మనోవేగం గల అశ్వాలను కూడా కట్టారు. అది బంగారు రథం. అతడి రథం మీద సింహపు గుర్తు గల ధ్వజం రెపరెపలాడుతోంది. బభ్రువాహనుడు ఆ రథాన్ని ఎక్కి అర్జునుడితో యుద్ధం చేయటానికి వెళ్ళాడు. బభ్రువాహనుడు యుద్ధభూమికి వచ్చి అశ్వశిక్షణలో పండితుడైన సైనికులను పంపించాడు. వారు యాగాశ్వాన్ని పట్టుకున్నారు. అది చూసి అర్జునుడు మనస్సులో చాలా సంతోషించాడు. రథం మీద ఉన్న పుత్రుడితో తాను నేల మీదే నిలబడి ఎదిరించాడు. ముందుగా బభ్రువాహనుడు పాముల వంటి బాణాలు ప్రయోగించి అర్జునుడిని గాయపరిచాడు. యుద్ధం తీవ్రంగా మారిపోయింది. తండ్రి కొడుకులిద్దరూ ఉత్సాహంతో పోరాడుతున్నారు. బభ్రువాహనుడి యుద్ధం చూసి అర్జునుడు పొంగిపోయి ఇలా అన్నాడు: ఓ చిత్రాంగద కుమారా, బభ్రువాహన, నీ యుద్ధం బాగుందియా, అద్భుతంగా ఉంది. నీ శక్తికి తగినట్లుగా నువ్వు యుద్ధం చేశావు. ఓ పుత్ర, నిన్ను చూసి నేను సంతోషిస్తున్నాను. కుమారా, ఇప్పుడు నేను తీవ్రమైన బాణాలు వేస్తున్నా కనుక యుద్ధంలో కదలకు, స్థిరంగా ఉండని అర్జునుడు బాణవర్షం కురిపించాడు.
అందుకు బభ్రువాహనుడు ఎంతో కోపించి రథం మీద నుంచి కిందికి దిగాడు. నేల మీద నిలబడి అర్జునుడితో యుద్ధం చేశాడు. ఆ పరాక్రమానికి అర్జునుడు మురిసిపోయాడు. అందువల్ల అర్జునుడు అతడు యుద్ధాన్నే చూస్తున్నాడు, కానీ ఎక్కువగా బాణాలు వేయలేకపోయాడు. బభ్రువాహనుని ఎక్కువగా బాధించలేకపోయాడు. అది బభ్రువాహనుడు గమనించాడు. తన తండ్రి సరిగ్గా యుద్ధం చేయటం లేదని తెలుసుకున్నాడు. పాముల వంటి బాణాలు ప్రయోగించి తండ్రిని గాయపరిచాడు. పిల్లవాడు కావటం చేత అవివేకంతో పదునైన ములుకులు గల ఒక బాణంతో అర్జునుడి గుండెలలో తీవ్రంగా కొట్టాడు. అది తీవ్ర బాధను కలిగించే బాణము. దాంతో అర్జునుడు మరణించాడు. ఆ అర్జునుడితో బభ్రువాహనుడు తీవ్రంగా యుద్ధం చేసినందువలన అర్జునుడి బాణాలకు అతడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. చిత్రాంగద పుత్రుడైన బభ్రువాహనుడు కూడా మూర్ఛపోయాడు. మరణించిన తన తండ్రిని చూసి బభ్రువాహనుడు కూడా యుద్ధభూమిలో అచేతనుడై పడిపోయాడు. కట్టుకున్న భర్త మరణించాడు. కన్న కొడుకు నేల మీద పడ్డాడు. ఇది చూసిన చిత్రాంగద ఎంతో భయపడింది. వేగంగా యుద్ధభూమికి వెళ్ళింది. ఆమె మణిపూర రాజపుత్రిక. ఆ చిత్రాంగద ఎంతగానో దుఃఖించింది. తీవ్రంగా వణికిపోయింది. ఏడుస్తూ మరణించిన భర్తను చూసింది. అన్నాడు వైశంపాయనుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 80వ అధ్యాయం. వైశంపాయనుడు జనమేజయుడికి ఇలా చెప్పాడు. ఓ జనమేజయ, చిత్రాంగద భయస్వభావం కలది. అందుకే ఒకసారి 2 ఘోరాలు జరిగేసరికి తట్టుకోలేకపోయింది. యుద్ధభూమిలో తీవ్రంగా దుఃఖించింది. మూర్ఛపోయి నేల మీద పడింది. కొంతసేపటికి మూర్ఛ నుండి తేరుకుంది. ఎదురుగా ఉన్న ఉలూపిని చూసి ఇలా అంది. ఓ ఉలూపి, ఎంత ఘోరం జరిగిందో చూడు. మన భర్త యుద్ధ విజేత. నువ్వు ప్రేరేపించిన కారణంగా మన భర్త నా పుత్రుడి బాణానికి మరణించాడు. ఈ యుద్ధభూమిలో పడిపోయాడు. ఓ సోదరి, నీకు పెద్దలు ఆచరించే ధర్మం తెలుసు. నువ్వు పతివ్రతవు. అటువంటి నీ కారణంగా మన భర్త యుద్ధంలో చనిపోయాడు. ఈ అర్జునుడు నీకు అన్ని విధాలుగాను అపకారం చేసి ఉంటే నా ముఖం చూసి ఈయనను క్షమించు. మన భర్తను బ్రతికించు. ఓ పూజ్యురారా, నీకు ధర్మం తెలుసు. నువ్వు ముల్లోకాలను ప్రసిద్ధురాలివి. కొడుకు చేత భర్తను చంపించి కూడా నువ్వు బాధపడటం లేదు, దుఃఖించటం లేదు, చింతించటం లేదు. నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? దీనికి ఏమిటి కారణం? ఓ పన్నగపుత్రి, నా పుత్రుడు మరణించినందుకు నాకు ఏడుపు రావటం లేదు. నా పుత్రుడి చేతిలో మరణించిన భర్త కోసమే నేను ఏడుస్తున్నాను అని చిత్రాంగద బాగా రోధించింది. భర్త అయినటువంటి అర్జునుడి వద్దకు వెళ్ళి ఇలా అంది. ఓ కౌరవ రాజముఖ్యుడా, నేను నీకోసం ఈ యాగాశ్వాన్ని వదిలివేస్తున్నాను. పైకిలే. ఓ ప్రభు, నువ్వు యాగాశ్వం వెంట వెళ్ళాలి. మరి ఇలా నేల మీద పడి ఉన్నావేమిటి? పైకిలే అని రోధించింది. ఆ తర్వాత మళ్ళీ ఉలూపితో ఉంది. ఓ ఉలూపి, బ్రహ్మదేవుడు భార్యాభర్తలకు శాశ్వత సౌఖ్యాన్ని కలిగించాడు. నీకు కూడా ఈయనతో నాలాంటి సంబంధమే ఉంది కదా. నీకు ఈయనతో కలిగిన సఖ్యం సార్థకం అయ్యే ఉపాయాన్ని చూడు. నువ్వు మళ్ళీ ఈయనను బ్రతికించకపోతే నేను ఇప్పుడే ఇక్కడే మరణిస్తాను. ఇందులో సందేహం లేదన్నది. తర్వాత చిత్రాంగద మరణాంతమైనటువంటి ఉపవాసం చేయాలని మౌనం పాటించింది. తర్వాత చిత్రాంగద ఎంతగానో దుఃఖిస్తూ భర్త పాదాలు పట్టుకొని దీనంగా కూర్చుంది. దీర్ఘంగా నిట్టూరుస్తూ పుత్రుడిపై వైపై చూసింది. అప్పుడు బభ్రువాహనుడు మూర్ఛ నుంచి తేరుకొన్నాడు. ఏడుస్తున్న తల్లిని చూసి ఇలా అన్నాడు. అయ్యో, ఓ విప్రశ్రేష్ఠులారా, నేను మిక్కిలి క్రూరుడును, పాపాత్ముడును. యుద్ధంలో తండ్రిని చంపిన నేను ఇప్పుడు ఎలాంటి ప్రాయశ్చిత్తం చేసుకోవాలో చెప్పండి. ఈరోజు పితృహంతకుడైన నాకు 12 సంవత్సరాలు కఠినమైన నియమాలు పాటించడం చాలా కష్టం. తండ్రిని చంపిన నాకు ఒకే ఒక ప్రాయశ్చిత్తం ఉంది. నేను ఈయన చర్మాన్ని కప్పుకొని ఉంటాను. నా తండ్రి మస్తక
కపాలను ధరించి 12 సంవత్సరాలు తిరుగుతాను. తండ్రిని చంపిన నాకిప్పుడు ఇంతకంటే ఇతరమైన ప్రాయశ్చిత్తం లేదు. ఓ నాగకుమారి ఉలూపి, నేను చంపివేసిన నీ భర్తను చూడు. అమ్మా, నేనిక ఈ శరీరాన్ని ధరించి ఉండలేను. నా తండ్రి పోయిన త్రోవలోనే నేను పోతాను. నేను కూడా మరణిస్తాను. అప్పుడు నువ్వు సంతోషించు. నేను మాత్రం తండ్రి లేకుండా జీవించలేను. ఇది నా సత్య ప్రతిజ్ఞ అన్నాడు. తర్వాత బభ్రువాహనుడు ఎంతో దుఃఖిస్తూ ఆచమనం చేశాడు. ఎంతగానో బాధపడుతూ మళ్ళీ ఇలా అన్నాడు, ఓ చరాచరమైన సమస్త ప్రాణులారా, ఇప్పుడు నా మాట వినండి. ఓ మాత ఉలూపి, నువ్వు కూడా నా మాట విను. నేను చెప్పేది సత్యం. నా తండ్రి అయినటువంటి అర్జునుడు బ్రతకకపోతే నేను ఈ యుద్ధ భూమిలోనే నా శరీరాన్ని శుష్కింపజేసుకుంటాను. తండ్రిని చంపిన నాకు ఉద్ధరించబడటానికి ఎక్కడ ఎలాంటి ఉపాయము లేదు. పితృవధ చేత పీడించబడుతున్న నేను నరకానికి పోవటం ఖాయం. వీరుడైన క్షత్రియుణ్ణి హత్య చేస్తే మానవుడు 1000 గోదానాలు చేసినప్పుడే ఆ పాపం నుంచి విముక్తుడవుతాడు. కానీ తండ్రిని చంపిన నాకు పాప విముక్తి కలగనే కలగదు. ఈ అర్జునుడు మహావీరుడు, ధర్మాత్ముడు. అటువంటి ఈయనను చంపి నేను మహాపాపం చేశాను కనుక నాకు ఏ ప్రాయశ్చిత్తమూ ఉండదన్నాడు. తర్వాత బభ్రువాహనుడు ఆచమనం చేశాడు. ప్రాయోపవేశం చేయాలని సంకల్పం చేసుకొని మౌనం పాటించాడు. ఇలా బభ్రువాహనుడు పితృశోకంతో ఎంతో బాధపడుతూ తన తల్లితో కలిసి ప్రాయోపవేశం చేయటానికి సిద్ధమయ్యాడు. అప్పుడు ఉలూపి ఆ తల్లి కొడుకులను చూసి బాధపడింది. వెంటనే సంజీవన మణిని స్మరించింది. ఆ మణి నాగుల జీవనానికి ఆధారమైన మణి. అది మరణించిన వారిని బ్రతికిస్తుంది. ఉలూపి ఆ మణిని స్మరించగానే అది అక్కడికి వచ్చింది. వెంటనే ఉలూపి ఆ మణిని తీసుకొని సైనికుల మనస్సులకు సంతోషాన్ని కలిగిస్తూ బభ్రువాహనుడితో ఇలా మాట్లాడింది. ఓ పుత్ర, బభ్రువాహన, బాధపడకు, దుఃఖించకు, పైకిలే. ఈ అర్జునుడు నీ చేతిలో ఓడిపోలేదు. ఈయనను దేవతలు కూడా జయించలేరు, ఇది నిజం. కీర్తిమంతుడు పురుషశ్రేష్ఠుడైన నీ తండ్రికి మేలు చేయటానికే నేను మోహిని మాయను ప్రదర్శించాను. పుత్ర, వీరుడైన అర్జునుడు యుద్ధంలోని పరాక్రమాన్ని తెలుసుకోవాలని అనుకున్నాడు. అది నేను గ్రహించాను. కాబట్టే నిన్ను యుద్ధానికి ప్రేరేపించాను. ఈ విషయంలో నీకు పాపం కలుగుతుందని సందేహించకు. నీకే పాపము అంటదు. మహాత్ముడైన ఈ అర్జునుడు పురాతన ఋషి సనాతనుడు, వినాశరహితుడు. ఓ పుత్ర, నీకు మళ్ళీ చెబుతున్నాను విను. యుద్ధంలో ఈయనను ఇంద్రుడైనా జయించలేడు. నేను ఈ దివ్యమణిని తెచ్చాను. ఇది ఎప్పుడూ యుద్ధంలో మరణించిన సర్పాలను జీవించేలాగా చేస్తూ ఉంటుంది. కనుక దీనిని నీ తండ్రి గుండెల మీద పెట్టు. అప్పుడు నీ తండ్రి అయిన అర్జునుడు బ్రతకటాన్ని నువ్వు చూస్తావన్నది. అప్పుడు బభ్రువాహనుడు తండ్రి మీద ప్రేమతో అర్జునుడి హృదయం మీద ఆ మణిని పెట్టాడు. అలా మణిని పెట్టగానే అర్జునుడు మళ్ళీ బ్రతికాడు. చాలాసేపు పడుకొని నిద్రలేచిన వాడిలాగా కళ్ళు నలుపుకుంటూ పైకి లేచాడు. ఆ తండ్రిని చూసి బభ్రువాహనుడు నమస్కారం చేశాడు. అర్జునుడు పైకి లేవగానే ఇంద్రుడు పూలవాన కురిపించాడు. ఆకాశంలో మ్రోగించకుండానే దుందుబులు మ్రోగాయి. అర్జునుడు ప్రశాంత చిత్తంతో నిలబడ్డాడు. తర్వాత అర్జునుడు బభ్రువాహుణ్ణి దగ్గరకు తీసుకొని కౌగిలించుకున్నాడు. శిరస్సు మీద ముద్దు పెట్టుకున్నాడు. కొంత దూరంలో బాధపడుతున్న బభ్రువాహనుడి తల్లి అయినటువంటి చిత్రాంగద ఉలూపుతో కలిసి ఉండటాన్ని చూశాడు. తర్వాత అర్జునుడు బభ్రువాహుణ్ణి ఇలా అడిగాడు, ఓ శత్రునాశక, ఈ యుద్ధభూమి అంతా శోకంతోనూ ఆశ్చర్యంతోనూ సంతోషంతోనూ కనిపిస్తుంది ఏమిటి? ఏమైనా జరిగిందా? నీకు తెలిస్తే చెప్పు. నీ తల్లి అయిన చిత్రాంగద ఈ యుద్ధభూమి ఎందుకు వచ్చింది యుద్ధభూమిలోకి? అలాగే నాగరాజపుత్రులైనటువంటి ఈ ఉలూపి ఇక్కడెందుకు వచ్చింది? నాకు మాత్రం నువ్వు నా మాట ప్రకారమే యుద్ధం చేశావని ఇంతవరకు గుర్తుంది.
ఇంకేమీ గుర్తులేదు. కనుక ఈ స్త్రీలు ఎక్కడికి ఎందుకు వచ్చారో చెప్పు, ఇక్కడికి ఎందుకు వచ్చారు, కారణం తెలుసుకో అన్నాడు. నేను తెలుసుకోవాలన్నాడు. అప్పుడు బభ్రువాహనుడు తల వంచి నమస్కరించి, మీరు ఈ విషయాన్ని ఉలూపిని అడగండి అని చెప్పాడు అన్నాడు వైశంపాయనుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 81వ అధ్యాయం. అర్జునుడు చనిపోయి బ్రతికాడు అని మనం చెప్పుకుంటున్నాం కదా. అప్పుడు అతడి భార్య అయినటువంటి ఉలూపి, చిత్రాంగదులు యుద్ధభూమికి వచ్చారు. వారిని చూసి అర్జునుడు ఆశ్చర్యపోయి ఉలూపిని ఇలా అడిగాడు, ఓ ఉలూపి, నువ్వు ఇక్కడెందుకు వచ్చావు? అలాగే ఈ బభ్రువాహనుడి తల్లి అయిన చిత్రాంగద ఇక్కడెందుకు వచ్చింది? ఓ నాగపుత్రి, నువ్వు ఈ రాజు క్షేమాన్ని కోరుకుంటున్నావా, లేదా నాకు మేలు జరగాలని కోరుకుంటున్నావా? నేను కానీ బభ్రువాహనుడు కానీ తెలియకుండా నీకేదైనా కీడు చేశామా? నీకు సవతి అయిన చిత్రాంగద నీ విషయంలో ఏమైనా అపరాధం చేసిందా అని అడిగాడు. అప్పుడు నాగరాజు కుమారి అయిన ఉలూపి నవ్వుతూ ఇలా అంది, ఓ పూజ్యుడా, నువ్వు కానీ ఈ బభ్రువాహనుడు కానీ తప్పు చేయలేదు. నాకు సేవలు చేసే ఇతడి తల్లి అయినటువంటి చిత్రాంగద కూడా నా విషయంలో ఎలాంటి అపరాధం చేయలేదు. అసలేం జరిగిందో నేను ఇప్పుడు నీకు చెప్తాను, విను. విన్న తర్వాత నాపై కోపించుకో. నేను చెప్తాను ఏం జరిగిందని. ఓ ప్రభు, ఇదంతా నీ కోసమే చేశాను, నువ్వు బాగుండాలనే చేశాను. ఓ మహాబాహు, పూర్వం మహాభారత యుద్ధం జరుగుతున్న సమయంలో నువ్వు అధర్మంగా శంతను పుత్రుడైన భీష్ముడిని చంపావు. కనుక ఓ పార్థ, ఆ పాపం చేసినందుకు ప్రాయశ్చిత్తంగా నేను ఈ పని చేశాను. ఓ వీరా, భీష్ముడు నీతో యుద్ధం చేస్తూ ఉండగా నువ్వు ఆయనను పడగొట్టలేదు. శిఖండిని ముందుంచుకొని నువ్వు ఆయనను పడగొట్టావు, చంపావు. ఆ పాపానికి తగిన శాంతిని చేసుకోవాలి. చేసుకోకుండా నువ్వు మరణిస్తే ఆ పాపకర్మ నిన్ను పీడిస్తుంది. ఆ ఫలితంగా నువ్వు నరకంలో పడతావు. ఇది సత్యం. ఇంతకీ నువ్వు చేసిన ఆ పాపానికి ప్రాయశ్చిత్తం ఏమిటంటే నువ్వు పుత్రుడి చేతిలో ఓడిపోవాలి. అదే ఆ పాపానికి శాంతి. ఆ మాట నేను చెప్పలేదు, వసువులు గంగాదేవి చెప్పారు. నీకు ఇలా ఈ ప్రాయశ్చిత్తాన్ని విధించారు. భీష్ముడు మరణించినప్పుడు నేను గంగా తీరానికి వెళ్ళాను. అప్పుడక్కడ వసువులు ఉన్నారు. వారు గంగా నదిలో స్నానం చేసి గంగాదేవి అంగీకారంతో ఈ విషయం గురించి ఇలా మాట్లాడుకున్నారు. ఓ తల్లి, ఈ భీష్ముడు యుద్ధంలో ఇతరులతో పోరాడుతున్నాడు. అప్పుడు అర్జునుడు మాత్రం తనతో యుద్ధం చెయ్యని భీష్ముడిని పడగొట్టేశాడు. ఇది తప్పు. ఈ అపరాధం కారణంగా అర్జునుడు త్వరలోనే మరణించాలని మేము ఈ రోజున అతడికి శాపం పెడుతున్నామన్నారు. ఆ వసువులు మాటలు విని వారితో గంగాదేవి, మీ ఇష్టం, అలాగే చేయండి, అర్జునుడికి శాపం పెట్టండి అంది. వసువులు శాపం పెట్టేశారు. ఆ శాపాన్ని వినగానే నేనెంతో కలత చెందాను. నా ఇంద్రియాలన్నీ పీడించబడ్డాయి. నేను వెంటనే మా ఇంటికి వెళ్ళి ఈ విషయాన్నంతా నా తండ్రికి చెప్పాను. ఆయన కూడా ఎంతో దుఃఖించాడు. వెంటనే ఆయన వసువుల వద్దకు వెళ్ళి వారిని ఎన్నోసార్లు ప్రార్థించాడు. వారిని ప్రసన్నులను చేసుకొని నిన్ను క్షమించవలసిందిగా వేడుకొన్నాడు. అప్పుడు ఆ వసువులు నా తండ్రితో ఇలా అన్నారు, ఓ అదృష్టవంతుడా, అర్జునుడి పుత్రుడు బభ్రువాహనుడు. అతడు మణిపూర అధిపతి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.